నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. చెత్త వ్యర్థాల నిర్వహణలో ఆలోచన తీరు మారాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వినుకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన నేతలు. వినుకొండకు వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. చెత్త వ్యర్థాల నిర్వహణలో మన ఆలోచన తీరు మారాలని ఆకాశిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన వినుకొండలో పర్యటించారు. తొలుత ఎన్ఎస్పి కాలనీ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. 2025 జనవరిలో ప్రారంభించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వివరించారు. పచ్చదనం, పరిశుభ్రం, నీరు, మీరు ఆకస్మిక తనిఖీలతో ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టే వీధులను, రోడ్లను కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మనమంతా తీసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం పలు అంశాలను వివరించారు. వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు వినుకొండకు నేను వస్తే నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తే కొద్దిగా సౌండ్ పెంచి ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూశాను. అదే మరిగా మీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారి ఉత్సాహం చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రాబోయే రోజులన్నీ కూడా వెనుకొండకు మంచి రోజులేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఇందులో దుర్గారావును చూశారు. మామూలుగా స్వచ్ఛ రథం డ్రైవర్. ఆయన డ్రైవర్గా ఎంత సమర్థవంతంగా పనిచేశాడంటే గ్రామం తిరిగి ఏదైతే ఇంత మునిపే లక్ష్మీ గోవిందమ్మ గారు చెప్పారు, ఈ కార్యక్రమం నాకు చాలా బాగా నచ్చింది. వేస్ట్ నుంచి సంపద, చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టించగలుగుతామో మాకు నేర్పిస్తే బ్రహ్మాండంగా నచ్చిందని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. వారిని కూడా అభినందిస్తున్నా. దుర్గారావు అయితే ఒకప్పుడు మనం చూసాం, పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్లో ఈరోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే 2 లాభాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను పల్నాడుకు వచ్చినప్పుడంతా చూస్తున్నాను.
పల్నాడు అనగానే ఒక పౌరుషాల గడ్డ. అంతేకాకుండా మొన్నే కోటప్ప కొండ తిరునాళ్ళైనా కూడా బ్రహ్మాండంగా చేశారు. పల్నాడులో అడుగు పెడితే వైబ్రేషన్లే డిఫరెంట్గా ఉంటాయి. శివరాత్రి ప్రభల కంటే కోటప్ప కొండ ప్రభలే ముందు గుర్తొస్తాయి. మొన్న కూడా మీరు చూస్తే కోటప్ప కొండ శివరాత్రి మరింత ఉత్సాహంగా రెండు కూడా బ్రహ్మాండంగా జరిగాయి. నేను నిత్యం మానిటర్ చేశాను. విపరీతంగా వచ్చారు. దానికి కూడా కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. కోటప్ప కొండ దద్దరిల్లే పరిస్థితి వచ్చిందంటే అది మీకుండే అభిమానం. అలాంటి వారందరినీ మీ భక్తిని కూడా మీరు చాటే పరిస్థితికి వచ్చారు. అలాంటి మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా నేను వచ్చింది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. నేను ప్రారంభించింది 2025 జనవరిలో ప్రారంభించాను. మంత్రి నారాయణ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మాత్యులు, వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రభుత్వాలు మాతే ఏ విధంగా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. నేను ఈరోజు ప్రారంభించిన కార్యక్రమం కాదు ఇది. నేను ఎప్పుడు పచ్చదనం, పరిశుభ్రం, నీరు, మీరు, అదే మరి ఆకస్మిక తనిఖీలు, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ప్రజలకు దగ్గర కావడానికి వచ్చాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర అంటే మీ అందరిలో కూడా ఇంట్లో చెత్త ఉంటుంది. చెత్త క్లీన్ చేస్తారు, రోడ్డు మీద వేస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి? ఇల్లు నాది, రోడ్డు ఎవరిదో. ఆ రోడ్డు మీద ఉండే చెత్తలో దోమలన్నీ పెరిగి మళ్ళా మీకు ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కుట్టే పరిస్థితి వస్తుంది. దాంతో హాస్పిటల్కి పోతారు. అంటే ఒక్కొక్కసారి మన చేతులారా మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన నాటికి మీరు చూస్తే 108 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా కూరకపోయింది. కొండల గుట్టల గుట్టలుగా పేరకపోయింది. అందులో వర్షం పడితే ఆ వర్షం పడి అందులో ఉండే చెత్త, మలినం మీ భూమిలో ఇంకే పరిస్థితి వస్తుంది. మొత్తం భూజలాలన్నీ కూడా కలుషితమయ్యే ప్రమాదం వచ్చింది. ఇలాంటివి చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను ఎన్నో పనులు చేస్తాను కానీ నా ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలి, స్వచ్ఛమైన గాలి ఇవ్వాలి, స్వచ్ఛమైన ఆలోచన ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇప్పటికి 14వ ప్రతి నెల 3వ శనివారం నేను ఎక్కడున్నా దానికి ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకున్నాను. మీలో చైతన్యం తేవాలి, మీలో ఉత్తేజాన్ని నింపాలి, బాధ్యత గుర్తుపెట్టుకునే విధంగా మిమ్మల్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చాం. నేను ఇప్పుడు వస్తానే మా వాళ్ళని అడిగాను, ఒకే మాట అడిగాను, 100% ఇంటింటికి వెళ్ళి చెత్త ఎప్పటికి కలెక్ట్ చేస్తారని చెప్పి అడిగాను. ఇప్పటికే 197% మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31కి 100% ప్రతి ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది పెద్ద మార్పు. ఒకసారి ఇప్పుడే ఆడబిడ్డ చెప్పింది, లక్ష్మీ గోవిందమ్మ,
ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఇంట్లో చెత్త వస్తుంది, ఆ చెత్తని కాంపోస్ట్గా తయారు చేసుకొని మీ ఇంటి పైన టెర్రస్ గార్డెన్ పెట్టుకుని మీకు కావలసిన కూరగాయలు కూడా మీరు పండించుకునే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పటి వరకు దగ్గర 4,14,004 కుటుంబాలు హోమ్ కాంపోస్ట్ తయారు చేస్తున్నాయి. 4,19,288 మంది టెర్రస్ గార్డెన్ కూడా పెట్టుకుని అక్కడే కూరగాయలు కూడా ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈ స్వచ్ఛ రథాల ద్వారా మీరు ఏవైతే వేస్ట్ జనరేట్ చేస్తున్నారో, చెత్త జనరేట్ చేస్తున్నారో అవన్నీ కూడా దగ్గర 9 రకాల వస్తువులను ఇప్పటికి ప్రొక్యూర్ చేస్తున్నారు. తొందరలోనే ఇంకా ఒక 30 రకాల చెత్తని కలెక్ట్ చేసే పరిస్థితికి వస్తారు. తద్వారా చాలా వరకు చెత్త అంతా కూడా మళ్ళా పరిశ్రమలకు వెళ్తుంది, సర్క్యులర్ ఎకానమీకి వెళ్తుంది. తద్వారా మళ్ళీ ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ తయారు చేయడం, లేకపోతే అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేసే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దీనికి కావలసిన కొన్ని వేల వెహికల్స్ని పెట్టాం, ట్రై సైకిల్స్ పెట్టాం, ఆటోలు పెట్టాం, కాంపోస్ట్ వ్యాన్లను కూడా పెద్ద వ్యాన్లు పెట్టి కంప్రెస్ చేసి ఎక్కడికక్కడ తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నిన్న నేను విశాఖపట్నం వెళ్ళి వచ్చాను. విశాఖపట్నంలో మీరు చూస్తే దగ్గర వేస్ట్ నుంచి కరెంటు తీస్తారు, చెత్త నుంచి కరెంటు తీస్తారు. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెడితే అన్ని నిలిపేసి 2 మాత్రం అడ్వాన్స్ స్టేజ్కి వస్తే ఒకటి గుంటూరు, 2 విశాఖపట్నం పనిచేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 ప్లాంట్లు పెడుతున్నాం. ఈ 5 ప్లాంట్లు పెడితే పట్టణ ప్రాంతాల్లో చెత్త అంతా కూడా ఈ యొక్క కరెంటు తయారు చేసే ప్లాంట్లకు వెళ్తాయి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తడి చెత్త, పొడి చెత్త. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, తడి చెత్తని కాంపోస్ట్గా తయారు చేసుకుంటాం, సెగ్రిగేట్ చేయాలి. అదే మరి పొడి చెత్తని 2 విధాలుగా కూడా సెపరేట్ చేసుకుంటాం. సర్క్యులర్ ఎకానమీ బయట సర్క్యులర్ ఎకానమీ పోతాయి, కొన్ని పనికి రాకపోతే కరెంటు ఉత్పత్తికి కానీ ఇంకొక విధంగా ఉపయోగించే పరిస్థితి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉంది, ఇది రాష్ట్రంలో బ్యాన్ చేశాం. మీరు ఒక్క విషయం ఆలోచించుకోవాలి, ఇలాంటి ప్లాస్టిక్ అంతా కూడా ఎక్కడంటే అక్కడ వేయడం, ఆ ప్లాస్టిక్ అంతా మన పశువులు తినడం, ఆవులు తినడం, తిన్న తర్వాత అవి ఆరోగ్యం పోవడం, కలుషితమైన పాలు మనకివ్వడం, ఆ నీళ్లు ఆ పాలు మనం తాగడం, దీని ద్వారా చాలా సమస్యలు సృష్టించుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఒక డిపార్ట్మెంట్ పెట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇచ్చి ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీని మీద కొన్ని అవార్డ్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, నేను మీ అందరిలో ఒక అలవాటు రావాలి. ఇది కష్టమైన పని కాదు, కానీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఒక బాధ్యత తీసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, జపాన్కు పోతే అక్కడెక్కడా చెత్త కనపడదు, క్లీన్ చేసే స్వీపర్లు కనపడరు. కానీ ఎక్కడన్నా ఒక కాగితం పడితే ఆ కాగితాన్ని అక్కడ చూసిన వ్యక్తి తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి చెత్త బుట్టలో వేసే వరకు దాన్ని తీసుకెళ్లే పరిస్థితికి వస్తారు. ఇది ఒక బాధ్యత. మనం అలాంటి బాధ్యత తీసుకోకపోతే ఈరోజు సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తాయో మనమే చూస్తున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మన ఆరోగ్యానికి దోమలు కూడా పెద్ద కారణం. కమ్యూనికబుల్ డిసీజెస్లో ఓసారి దోమ కుడితే మలేరియా వస్తుంది, లేకపోతే డెంగ్యూ వస్తుంది, జేఈ వస్తుంది.
మనం మంచినీళ్లు సరిగా తాగకపోతే కలుషితమైన మంచినీళ్లు తాగితే డయేరియా వస్తుంది, లేకపోతే వస్తుంది, అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకనే ఒకే విషయం ఆలోచించాను. మీరు ఇప్పటికే మార్పు చూసుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే నేను చెప్పాను, సూపర్ 6 అన్నాం, మీరే చూశారు. సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మొదలు తారీఖు వస్తే పేదల సేవలు ఇంటింటికి వస్తున్నాం. నేను కూడా తిరుగుతున్నా, ఎమ్మెల్యేలు తిరగమన్నాను. అంటే ప్రతి నెల మొదటి తారీఖు గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి, సమాజంలో అట్టడుగునుండే వ్యక్తి, ఆ పేదవాడి సేవలో మనం ఉంటే మనం కూడా ఆలోచన విధానం మారుతుంది. ఈరోజు ఒక పెన్షన్ మీరు చూశారు, 4,000, 6,000, 10,000, 15,000 అవసరాన్ని బట్టి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా దరిదాపుల్లో కూడా లేదు. అలాంటి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చింది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తల్లికి వందనం ఇచ్చాం. ఈరోజు మీరు చూశారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 మీ అకౌంట్లో వేసామా లేదా అని అడుగుతున్నా. అన్నదాత సుఖీభవ. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, రైతుకు గిట్టుబాటు ధర వచ్చే పంటలే వేయించాలని. ప్రజల్లో కూడా ఆహారపు అలవాట్లు మారిపోయినాయి, వాళ్ళకు అవసరమైన పంటలు పండించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దీనికోసం అగ్రి టెక్ తీసుకొచ్చాం, రైతుకు టెక్నాలజీ అలవాటు చేసే పరిస్థితికి వచ్చాం. తొందరలోనే ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా మీకు అందుబాటులో ఒక ఏఐ అగ్రానమీ అంటే అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ మీ ఏఐ ద్వారా మీకు అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు, ఉండవల్లిలో బిల్ గేట్స్ వచ్చి టెక్నాలజీ మన వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నారో చూసిన తర్వాత చాలా ఆనందపడ్డాడు. అంటే ఇప్పుడు రైతాంగం కూడా టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నారు. మైక్రో ఇరిగేషన్, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం, ఇది నేనే ప్రారంభించా. దీనికోసం కేంద్రంలో కూడా రిపోర్ట్ కూడా ఇచ్చా. ఈరోజు మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నాం. దీనికి గర్వపడుతున్నాను. మామూలుగా వారసత్వంగా వచ్చే పంటలే పండిస్తే అందులో ఆదాయం లేకుండా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈరోజు మీరు చూస్తే రాయలసీమ మొత్తం ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగా వినుకొండను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్కడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తెల్లవారి కానీ తిండి లేదు, అదే మరి ఆకలితో బాధపడుతుందనే పరిస్థితి రాకూడదని 5 రూపాయలకే ఈ రోజుట్లో మీకు భోజనం పెడుతున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈ ఒకటే కాదు, ఆర్టీసీలో మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి, కళకళలాడుతున్నాయి. స్త్రీ శక్తి ఏంటో నిరూపించే పరిస్థితికి మా ఆడబిడ్డలు వచ్చారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మారతాయి. మీకు కూడా బయట పోయే వెసులుబాటు నిండుగా వచ్చింది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా వ్యాపారవేత్తలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పోయిన మార్చిలో పెట్టాను 1,00,000 మంది ఎంఎస్ఎంఈ చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పెట్టుకోమని చెప్పాం.
ఈ సంవత్సరం ఒక 5 లక్షల మందిని మళ్లీ ప్రమోట్ చేస్తాం. నేను పెట్టిన వ్యవస్థ డాక్రా సంఘాలు మహిళలు ఎప్పుడు నాకు అండగా ఉన్నారు. మీకు తోడుగా అండగా మీకు ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీపం ఆ రోజు పెట్టాం, ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం అనేది సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాళ్ళకు అండగా ఉంటాం, అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం. అంతటితో ఆపడం లేదు, మీ ఆదాయాన్ని కూడా పెంచాలనుకుంటున్నాం. పేదవాడు శాశ్వతంగా పేదవాడిగానే మిగిలిపోకూడదు. మీ ఆదాయం పెరిగి మీరు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని ఈరోజు మీరు చూస్తే P4 కూడా తీసుకొచ్చాం. అంటే ఇప్పుడే ఆంజనేయులు గారు చెప్పారు, నేను కూడా 100 ఇళ్లు దత్తత తీసుకున్నాను మా ట్రస్ట్ ద్వారా అని చెప్పి వారు చెప్పారు. వారిని అభినందిస్తున్నా. ఆ 100 ఇళ్లు అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మీది. ఏదో ఒకరోజు బట్టలు ఇచ్చేసి అయిపోదు. అట్లా కాకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో చదువుకునే పిల్లలుంటే బాగా చదివించి వాళ్ళకుండే ఆస్తులన్నీ కూడా చిన్న చిన్న ఆస్తులుంటే ఆ ఆస్తులను కూడా ఆదాయాన్ని పెంచే మార్గాలు వారికి నేర్పించి వారు మీ కుటుంబంతో సమానంగా కాకపోయినా కుడి ఎడమగా తీసుకుపోయే బాధ్యత, ఆ 100 కుటుంబాలని ప్రయోజకులుగా చేసే బాధ్యత శివశక్తి ఆంజనేయులు గారిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 10 లక్షల కుటుంబాలని దత్తత తీసుకున్నాం. P4 కింద 1 లక్ష మంది మార్గదర్శులు పనిచేస్తున్నారు. నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. అట్టడుగు నుండే 20% బంగారు కుటుంబాలు, పైనుండే 10% మార్గదర్శులు. వీళ్ళిద్దరూ కలిసి అనునిత్యం పనిచేస్తే బంగారు కుటుంబాలు మార్గదర్శులు అవుతారు. కొంతమంది పైనుండే వాళ్ళు కిందికి వస్తారు. మళ్ళా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి ప్రభుత్వం P4 మోడల్లో అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత, మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పెను మార్పులు కూడా టెక్నాలజీలో తీసుకొస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరందరూ ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేదు వాట్సాప్ గవర్నెన్స్. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ MRO ఆఫీస్ పక్కనుంటే దర్జాగా ఒక మెసేజ్ పెట్టి పని అయిందా లేదా మళ్ళా మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయని వాళ్ళు చేతులు పైకెత్తండి, ఉంటే చూపేయండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అందరికి అవేర్నెస్ ఉందా? అందరికీ తెలుసు అనేవాళ్ళు చేతులు పైకెత్తండి. నెంబర్ తగ్గుతా ఉంది. మళ్ళా నేను ఊరు తిరగాల, మీ అందరికి నేర్పించాలా. వినుకొండకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మంత్రి గొట్టిపాటి, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండకు వరాల జల్లులు కురిపించారు. వినుకొండకు వెటర్నరీ లేదా అగ్రికల్చర్ కళాశాల మంజూరు, బస్టాండ్ మోడలేజ్, హార్టికల్చరల్ హబ్గా వినుకొండ అభివృద్ధి, పురపాలక సంఘం పరిధిలోని 21 ఎకరాల NSP స్థలాన్ని అభివృద్ధి చేయడానికి 50 నుంచి 100 కోట్లు ఇవ్వటానికి అంగీకరించిన సీఎం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామని తెలిపారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఈ విలువైనటువంటి ఈ స్థలాన్ని P4లో మరి మంత్రి నారాయణ గారి సహకారంతో ఇది P4లో షాపింగ్ కాంప్లెక్స్లు ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నా.
అలాగే వినుకొండ పట్టణ ప్రజలకి ఒక పార్కు లేదు, ఒక స్టేడియం లేదు. దానికోసం ఇక్కడ గుర్రం జాషువా గారి డిజిటల్ లైబ్రరీ కట్టాలనేటువంటి ఆసక్తి ఉంది. అందువలన నేను కోరుతున్న ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఒక షాదీఖానా నిర్మాణం, అలాగే ఒక ఎస్సీ భవనం, ఒక బీసీ భవనం నిర్మాణానికి అవకాశం ఉంది. దానివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నా, పార్కు లేని వినుకొండకి, స్టేడియం లేని వినుకొండకి ఒక స్విమ్మింగ్ పూలు, స్టేడియం, పార్కు ఇవన్నీ కూడా ఇది అభివృద్ధి చేసుకోవడానికి ఒక 50,000 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు కొన్ని విషయాలు ఇక్కడ నాకు చెప్పారు. ఒకటి, మీరు చూస్తే ఇక్కడ 100 పడకల ఆసుపత్రిని వినుకొండ సిహెచ్ని 100 పడకల ఆసుపత్రిగా చేయమన్నారు. తప్పకుండా ఈ హాస్పిటల్ని 100 పడకల ఆసుపత్రిగా చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ట్రామా కేర్ సెంటర్ కావాలన్నారు. డయాలసిస్, ట్రామా కేర్ సెంటర్ కూడా పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది, ఇప్పుడు మనం ఉండే ప్రదేశం పక్కనే నేషనల్ హైవే, నాగార్జునసాగర్ కెనాల్ కూడా పోతా ఉంది. చాలా బ్యూటిఫుల్ ల్యాండ్. ఇది నేనే ఇచ్చా. ఒకప్పుడు ఇరిగేషన్లో ఉండే ల్యాండ్ ఇచ్చాం. ఇప్పుడు ఇది ఒక లంగ్ స్పేస్గా ఉంది. వినుకొండకు శోభ తెచ్చే విధంగా దీంట్లో ఏమేం పెట్టాలో నేను ఇప్పుడే నారాయణ గారు చెప్పా. 100 కోట్ల 50 కోట్ల ఏం కావాలని అన్ని కూడా ఆలోచించి ఈ వినుకొండలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ ఇక్కడ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది, ఇప్పుడే చెప్పాను, వినుకొండ ఒక హార్టికల్చర్ హబ్గా చేస్తాం. నీళ్లు ఇవ్వడమే కాకుండా పండ్ల తోటలన్నీ పెంచి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వినుకొండలో ఒక వెటనరీ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ 2 కలిపి కానీ ఓసారి గవర్నమెంట్లో ఇవ్వగలుగుతామా, కాలేజ్ ఏ విధంగా ఇవ్వాలనో పీపీపీ మోడల్లోగా నేను ఆలోచిస్తా. తప్పకుండా వినుకొండలో ఒక వెటనరీ కాలేజ్ ఆర్ అగ్రికల్చర్ కాలేజ్ 2 కలిపి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క బస్ స్టాండ్ కూడా మోడర్నైజ్ చేయమని కోరారు. తప్పకుండా బస్ స్టాండ్ కూడా మోడర్నైజ్ చేయిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఏళ్ళు లేదు. 2047 ఈరోజు మనం 2026కు వచ్చాం. ఎగ్జాక్ట్గా 22 సంవత్సరాల్లో, 21 సంవత్సరంలో మీరు ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా చూడబోతున్నారు. మీ ఆదాయం పెరుగుతుంది, మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. ఇక్కడ ఇండస్ట్రీస్ అనుకున్న ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. ఇంకో పక్క టూరిజం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. నాకు ఎప్పటికప్పుడు కొన్ని ఆలోచనలు మీరు చూస్తే భావితరాల భవిష్యత్తు కోసం ఏం చేయాలనో 20 ఏళ్ల ముందు ఏం జరుగుతుందో ఇప్పుడు ఆలోచించి దానికి నాంది పలకడం నా మనస్తత్వం. వినుకొండ పట్టణం దక్షిణం బజార్లో నూతనంగా నిర్మించిన శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి నూతన దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మహిళా దంపతులచే హోమాలు, ప్రతిష్ఠ మహోత్సవంలు, నూతన ఆలయంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులచే లలిత సహస్రనామ పారాయణం, ప్రతిష్ఠ విగ్రహాల ఊరేగింపు, వేదాంతం, కోదండ రామాచార్యులు, వేద పండితులచే ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విగ్రహ ప్రతిష్టాపన, విశ్వక్సేన పూజ, పుణ్యవచన, అగ్నిధ్యానములు, రత్నన్యాసం, బీజన్యాసం, ధాతున్యాసం, యంత్రస్థాపన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి, ఆచార్య సన్యాసం, శాంతి కళ్యాణం జరిపించారు. మధ్యాహ్నం అఖండ అన్న సమారాధన వితరణ చేపట్టారు. వరకపుడిశాల ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని, వెంటనే పనులు ప్రారంభించాలంటూ రైతు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఎదుట ప్రభుత్వ వైద్యశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు వినుకొండలో పర్యటనకు శనివారం వచ్చారు.
ఈ సందర్భంగా రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు మాట్లాడుతూ పల్నాడు జిల్లా ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వినుకోడనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.